పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ ఓ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన ముగిసిన వెంటనే, అంటే ఆయన ఆ దేశాన్ని విడిచిన 48 గంటల్లోనే ఇజ్రాయెల్ ఇరాన్పై విరుచుకుపడింది. దీంతో దాడుల విషయం ప్రధాని మోదీకి ముందుగానే తెలిసేనేమో అన్న అనుమానాలు అంతర్జాతీయ వ్యాప్తంగా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ క్రమంలోనే వీటిపై భారత్లో ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజర్ స్పష్టత ఇచ్చారు. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ విడిచిన తర్వాత ఇరాన్పై దాడులు చేయడానికి ఆపరేషన్ అవకాశం లభించిందని వెల్లడించారు. అయితే ఇక్కడ ఫిబ్రవరి 25, 26వ తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్లో పర్యటించారు. అయితే ఆ సమయంలో ఇరాన్పై దాడులు జరగబోతున్నాయనే విషయం తమకు కూడా తెలియదని రువెన్ అజర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మోదీ పర్యటనలో ప్రాంతీయ పరిణామాలపై చర్చించాం, కానీ మాకే తెలియని విషయాన్ని ఆయనతో పంచుకోలేం కదా అని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ పర్యటన ముగిసిన 2 రోజుల తర్వాత, అంటే ఫిబ్రవరి 28వ తేదీ శనివారం ఉదయం ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ ఈ దాడులకు తుది అనుమతి ఇచ్చిందని ఆయన స్పష్టత చేశారు. అలాగే ఫిబ్రవరి 28వ తేదీ అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఇరాన్ ను అతలాకుతలం చేసింది. నిలిచిపోయిన అణు చర్చలు, ఇరాన్ మళ్లీ అణు కార్యకలాపాలు ప్రారంభించిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ సహా ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు కూడా మరణించారు. వీరు మాత్రమే కాకుండా మొత్తం 30 మంది అగ్రనేతల ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఈ మారణకాండంలో 700 మందికి పైగా హతమయ్యారు. అయితే ఈ దాడుల కోసం ఇజ్రాయెల్ ఏళ్ల తడబడి బిలియన్ల కొద్దీ డాలర్లు వెచ్చించిందని రువెన్ అజర్ తెలిపారు. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలను ఛేదించే సాంకేతికతను అభివృద్ధి చేయడంతో పాటు ఆ దేశ నేతలు ఎక్కడ ఉన్నారో తెలుసుకునే నిఘా సామర్థ్యాన్ని ఇజ్రాయెల్ సాధించిందని చెప్పారు. అలాగే అమెరికా సెంట్రల్ కమాండ్ అబ్రహం ఒప్పందాల ద్వారా అరబ్ దేశాల సహకారంతో ఈ భారీ ఆపరేషన్ను సమన్వయం చేసినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఇదిలా ఉండగా ఖమేనీ మరణం ప్రస్తుతం ఇరాన్లో అట్టడుగుతుంది. అయితే ఆయన కుమారుడు ముస్తఫా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 4-5 వారాల పాటు యుద్ధం కొనసాగే అవకాశం ఉందని ఇప్పటికే ప్రకటించారు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి.